ఫైనల్లీ ఒక చుట్కు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. నేను మీ గ్రాండ్ డాటర్తో మాట్లాడినప్పుడు తాత తాత అని చాలా అంటే మీరిద్దరు దోస్తులు లెక్కుంటారు. ఓకే, నేను అప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసినప్పుడు మీతోని. సో ఎక్దమ్ సే ఎట్లా అంటే ఒక మూవీస్లో చూపిస్తారు కదా ఎగ్జాక్ట్లీ అని చాలా రేర్గా చూస్తాం అట్లా ఎక్దమ్ సే దోస్తులు లెక్క తాత ఇంకా మన్మరాలు. సో ప్లీజ్ టెల్ us సంథింగ్. అండ్ ఎంత ఖుషిగా అనిపించిందంటే ఆన్ హర్ ఫేస్ అండ్ ఆన్ యోర్ ఫేస్ ఆల్సో. సో ప్లీజ్ టెల్ us సంథింగ్. మీరు ఎట్లా టైం స్పెండ్ చేస్తారు ఇద్దరు కలిసి? మేము ఫ్రెండ్స్ అన్నారు కదా, మీరు ఫ్రెండ్స్. ఏమేమి గేమ్స్ ఆర్ మీకేం నాకే నేర్పుతా. నాకంటే తాత నీకేం తెలీదు, యూ డోంట్ నో ఎనీథింగ్ అంటుంటుంది. అంటే నా యాక్షన్ కూడా అంతే ఉంటుంది, నాకేం తెలియదని. ఏది చెప్పినా నాకు తెలియదంట కదా. ఎందుకంటానంటే ఆమె నాకు తాత లైక్ దిస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట యాక్షన్లో. ఏదని చెప్పి నథింగ్ తాత యూ సీ అచ్చా ఐ డోంట్ నో మమ్మా సారీ ఈజ్ ఇట్. మేమిద్దరం ఉన్నప్పుడు అసలు కథ ఉంటుంది కనుక నేను ఎంజాయ్ చేయలేదు నా చైల్డ్హుడ్ని. నేను ఎంజాయ్ చేయలేదు స్టూడెంట్గా. ఆ తల్లిదండ్రుల ప్రేమ కానీ చుట్టాల ప్రేమ. హాలిడేస్ రాగానే తాత ఇంటికి వెళ్ళాము, మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళాము, నాకు తెలీదు. నాకు మా ఫాదరు మదరు మాకు తెచ్చి పెడితే ఒకరోజు వాళ్ళ సిస్టర్ ఇమాజినే, అక్క యూ పర్చేజ్డ్ వెరీ బిగ్ చైన్ అక్క, ఐ ఆల్సో పర్చేజ్ ఫర్ మై బర్త్డే లైక్ దిస్ బిగ్ చైన్ అన్నది. ఇంతే ఉంది కదా. ఏ క్లాస్? అయ్యో ప్లే స్కూల్ నుంచి మొన్ననే, ఇంకా ఎల్కేజీ కూడా కాదు, ఎల్కేజీలోకి వచ్చినట్టుంది ఇప్పుడు. అప్పుడే ఎంబీబీఎస్ రేంజ్లో మాతో అసలు తెలుగు మాట్లాడదు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్. చిరక్ అని తాత మై బర్త్డే ఐ వాంట్ బిగ్ చైన్. నో 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 ఓకే మమ్మ అని నేను అంటున్నాను. ఇంకా 2 days ఉంది బర్త్డే, ఎప్పుడు నువ్వు పర్చేజ్ చేస్తావు, ఎప్పుడు నాకు బిగ్ చైన్ ఇస్తావు అని అంటే కమాన్ అని తీసుకెళ్ళా. ఆ తిరుమల గోల్డ్ షాప్ ఏదో ఉంది, టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నా. దిస్ నో 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 దిస్ నో 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 మమ్మీ ఐ వాంట్ లైక్ దిస్ అని అన్నీ చూపించండి అన్న. ఆ షాప్ అతను నా అభిమాని, వాళ్ళ ఫాదర్ నా అభిమాని. ఇక వాళ్ళు 40 years నుంచి గోల్డ్ షాప్ అంట. అన్నీ చూపించమన్నా. అన్నీ చూశారు. ఒకటి వాళ్ళ అమ్మకు నచ్చింది, వాళ్ళ అక్కకు నచ్చింది, ఏమో నచ్చింది. సరే అని తీసుకోమన్నా. ఎంత అంటే 1.5 lakh అన్నారు. 160 ఎంతో సంథింగ్. ఓకే నువ్వు నచ్చింది, ఓకే నైస్, వెరీ నైస్ థాట్, ఓకే టేక్ అన్నా అని నా కార్డు ఇచ్చి నువ్వే పేమెంట్ చేయమని. అంటే నాకు అట్లా ఎవరు ఏమీ కొనియలేదు. పిప్పర్మెంట్ ఒక బిస్కెట్ కూడా కొనిచ్చిన వాళ్ళు లేరు నాకు. కానీ దేవుడు నాకు ఇచ్చాడు కదా, నేను ఎంజాయ్ చేయలేదు కదా అవన్నీ. వాళ్ళల్లో చూసుకుంటాను నేను, ఏమి కావాలంటే అది. సీరియస్లీ సార్ మొన్ననే ఈమెకే, చిన్న ఆమెకే, నీ ఫ్యాన్కే సన్ రూఫ్ కార్ కావాలి నాకు. ఈ కియాలో మన కొత్తగా వచ్చిందంట, 45 lakhs ఏదో తెప్పించిన ఇమీడియట్గా. యూ లైక్ ఇట్ అని ఏకంటే పైకి ఎక్కి సన్ రూఫ్ అది తీసి ఓ రౌండ్ వేసి వచ్చారు. వెంటనే ఇది బుక్ చేయండి అని చెప్పినాక ఏమైందంటే మా కోడలు వాళ్ళ బ్రదరు చనిపోయేసరికి అది అట్లా ఆపిన. ఈ లోపల నాకు ఫోర్డ్ కారు బాగా ఇష్టం. నాకు ఈ ఇప్పుడు బాగా అందరు ఎవడు దగ్గర చూసిన అదే కార్లు కదండి, ఫార్చునర్ ఎందుకో నాకు ఇష్టం ఉండదు మొదటి నుంచి.
నాకు ఫోర్డ్ కారు కొత్త ఫోర్డ్ వచ్చిన తర్వాత నాకు ఫార్చునర్ కంటే ఇది టాప్ అనిపించింది నాకెందుకు. అట్లా ఫోర్డ్లో కూడా సన్ రూఫ్ వచ్చిందని తెలిసి ఎట్లాగో నాకు ఇష్టమైన కారు కదా, అది పెద్దగా ఏదో బస్సు లాగా ఉంది, కియా అది పెద్దగా ఉంది. నేను కూడా ఇప్పుడు కూర్చొని పోతుంటే నేనేదో పిట్టలాగా ఉండకూడదు కదా, దీంట్లో ఫోర్డ్లో పర్ఫెక్ట్ నేను గుర్రం మీద పోయిన ఫీలింగ్ ఉంటుంది నాకు. అందుకని నేను బయటికి ఎటు వెళ్తేనా నాకు ఫోర్డ్ కారు, ఇక్కడ ఉన్నప్పుడు ఇన్నోవా కారు హైదరాబాద్. అట్లా అది పెండింగ్లో పడింది, మళ్ళీ అడగలేదు కనుక కొనలేదు. ఎప్పుడో ఉంటుంది మళ్ళీ. అంటే ఏది అడిగితే అది ఇమ్మీడియట్గా ఏంటి వద్దు డాడీ కాస్ట్ నువ్వే ఉండరా. ఓహో మీ దగ్గరనే డైరెక్ట్. వాడు మా బాబు కానీ మా కోడలు కానీ అంటారు, వద్దొద్దు వద్దు డాడీ, వాళ్ళకి తెలియదు కాస్ట్లీ ఇదంటే. అప్పుడప్పుడు అంటారు వద్దొద్దు అని. నో, ఏది అడిగితే అది కొనాల్సిందే, ఏమని అడగని, అంతే ఉంటుంది నా ఆర్డరు. అందుకంటే నేను ఎంజాయ్ చేయలేదు కదా, నా మనవరాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని వాళ్ళలో ఫీల్ అవుతాను. అందుకే మేము ఫ్రెండ్స్. సూపర్ సార్, మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఇంకొక రహస్యం ఏంటంటే మా పెద్ద బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు కదా, ఇప్పుడున్న బాబు కంటే పెద్దోడు. డెఫినెట్గా నా ఫీలింగ్, ఇద్దరు మనవరాళ్ళు కదా, డెఫినెట్గా ఒక ఆమె డెఫినెట్గా మా అమ్మ. కొన్ని మేమిద్దరం ఆడుకుంటుంటాం కదా, కొన్ని ఆ లుక్స్, నేను ఏదైనా చెప్తే నన్ను ఇట్లా పరీక్ష చూడటం ఇట్లా చూడటం కొన్ని నాకు కొద్దిగా అనిపిస్తుంది. నాకు ఒక ఆమె మా డెఫినెట్గా మా పెద్ద కొడుకు. ఆమె ఫుడ్ కానీ వాడు బర్గర్లే తినేవాడు, ఇంట్లో చికెన్ ఫ్రై ఉంటే కూడా ఇంకేమున్నా కూడా వాడు తినేటోడు కాదు, బర్గర్ కావాలనేవాడు. ఒక ఆమెకు వచ్చింది బర్గర్లు వాడు తినే ఫుడ్. కొద్దిగా మా అమ్మ టైపు, పాపం పోనీలే ఇట్లా. కనుక ఒకళ్ళు మా అమ్మ అనుకుంటాను, ఒకళ్ళు మా పెద్ద బాబు అనుకుంటాను. ఇంకా ఎక్కువ లాడైపోయింది. అంటే వీళ్ళిద్దరు ఆ రూపంలో వచ్చారేమో. నేను వైట్ సూట్ అని చెప్పాను కదా, మా ఇంటికి ఒక కోయ అతను వచ్చాడు చిన్నప్పుడు, సంగతి నేను చెప్పేది, మా ఊరికి. అతను ఎస్వి రంగారావు గారు లాగానే ఉన్నాడు. నాకు ఇప్పుడు అతను ఎట్లున్నాడో నాకు కనిపిస్తున్నాడు. అతని ఫిగరు, అతని స్టైలు, నేను ఎస్వి రంగారావే ఇక యాజ్ ఇట్ ఈస్. అతను ఎవరిని ఇట్లా చూసి నన్ను చూసి, అరే నువ్వు ఈ ప్రాబ్లంతో ఫీల్ అవుతున్నావు కదా అని అడిగితే అవుననేవాడు. ఏమ్మా నీకు ఈ ప్రాబ్లం ఉందా అని అంటే అవుననేది. వాడు ఎంతోమందికి మూలికలు లాంటి అట్టటి ఇచ్చాడు. మరి అతను ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ నేను ఎప్పుడు అలాంటి వ్యక్తిని చూడలేదు. మా ఇంటికి వచ్చాడు, మా నాన్న పిలుచుకున్నాడు అతన్ని. మా నాన్న టీచర్ కదా, మా నాన్నకు అందరు ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి నేనే వస్తాను మీ ఇంటికి అని అంటే రండి అని తీసుకొచ్చాడు. మా నాన్న కూర్చొని పెట్టాడు, ఏదో అడిగారు నన్ను దూరంగా ఉండ. ఓకే, మా నాన్న సూట్ ఇచ్చాడు అతనికి. సూట్ అదే వైట్ సూట్ అని చెప్పిన మా నాన్నకి ఇష్టమైందని. అతను నాకు ఆ సూట్ అది కావాలని అడిగాడు, కోయతను ఆ కోటు కావాలని అడిగాడు. మా నాన్న తీసి ఇచ్చేసాడు. నేను ఎంత ఫీల్ అయ్యాను ఆ రోజు. నేను బాధపడుతూ చూస్తుంటే, నేను తీసుకున్న కోపం ఉంది కదా నీకు అని అన్నాను అని నవ్వి నన్ను చూసి మా అమ్మకు నాన్నకు చెప్పాడు, చాలా పెద్దోడవుతాడు, 7 సముద్రాలు దాటి ఎంత పెద్ద స్థాయికి పెద్దవాడైపోతాడు, చాలా పెద్దవాడైపోతాడు, కోట్లు గడిస్తాడంటే మా అమ్మ నాన్న నవ్వుకున్నారు. అంటే కోటు కాదు, కోటు మీద ఇచ్చినది కోపం వచ్చింది వాడికి, మన నైస్ చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ఆయన సంపాదన తినే అదృష్టం మాత్రం మీ ఇద్దరికి ఉండదు అని చెప్పాడు. మరి అట్లే మా అమ్మ లేదు, మా నాన్న లేడు కదా, నేను సినిమా యాక్టర్ అయ్యే టైంకి నా ఉద్యోగం కానీ, నా సినిమా యాక్టర్ కానీ, నా పొలిటికల్ కానీ, ఎప్పుడు ఇంటి ముందు 3-4 కార్లు ఉంటాయి,
మా నాన్న చూడలేదు కాబట్టి, మా అమ్మ చూడలేదు కదా. కనుక మా అమ్మ మా పెద్దబాబు ఈ రూపంలో వచ్చారేమో, ఆసమ్ సార్, ఎంజాయ్ చేయని ఏమైనా అని అంటుంటా.